హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ ఈ వీడియోలో చూపిస్తున్న డిజైన్ ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. వీడియో చిన్నదిగానే ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి, షోల్డర్ వచ్చేసి 7 ఇంచులకు పెట్టుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచులు, కింది వైపు వచ్చేసి 3.5 ఇంచులండి. కింది నుంచి 5 ఇంచులు అనేది ఉంది నెక్ డీప్ అనేది. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ మీద ఏ విధంగా కట్ చేయాలో నేను చూపిస్తాను. చూడండి, నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. కింద వైపు వచ్చేసి 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా డబ్బా షేప్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇందులో రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. కింది వైపున మనం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి, థ్రెడ్స్ కానీ ఉక్స్ కానీ పెట్టుకోవడానికి అనమాట. ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులండి. 10.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని కింది వైపు వెడల్పు వచ్చేసి నేను 3 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా పైన కూడా 3 ఇంచులకు మనం మార్కింగ్ చేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లో మనకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ టెంపుల్ డిజైన్ కట్ వర్క్ అయితే డ్రా చేసి చూపిస్తాను. ఈ విధంగా మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని కట్స్ అనేది గీసుకోవాలి. కట్స్ అనేవి పైకి వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది నేను మరలా మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. మీ దగ్గర ఏదైనా రౌండ్ది మూత కానీ లేదంటే చేయితో కూడా డ్రా చేసుకోవచ్చు కట్స్. ఈ విధంగా కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ అనేదితో ఈ డిజైన్ అనేది డ్రా చేసుకోండి, లేదంటే హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూతా 1.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల సైడ్ కూడా మనం డిజైన్ అనేది కట్ చేసుకుందామండి. మనం డిజైన్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం క్యాన్వాస్ పేపర్ అనేది యూజ్ చేయాలండి. అలా అయితేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ అనేది నేను లైనింగ్ పార్ట్కి అతికిస్తున్నానండి. చూడండి, మధ్యలోకి అనేది మనం పెట్టుకోవాలి. డిజైన్ అనేది మనకు ఫోల్డింగ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని మనం మధ్యలోకి సెట్ చేసుకొని పిన్స్ అనేది పెట్టుకోవాలి, ఎక్కడా కదలకుండా. ఇలా కుట్టడం వల్ల మనకు ఇన్విజిబుల్గా నీట్గా ఉంటుంది. అదేవిధంగా హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం మెయిన్ పీస్కి ఈ విధంగా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి. కదలకుండా చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మొత్తం అంతా కూడా డిజైను. ఈ విధంగా కుట్టుకుంటూ మనం ఉక్స్ పెట్టే దగ్గర మనము కర్వ్ అనేది చేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేస్తాం కదా ఉక్స్ పెట్టుకోవడానికి, మొత్తం జాయింట్ చేసుకోకూడదండి. చూడండి, కట్స్ దగ్గరికి వచ్చేసరికి మనము కుట్టు అనేది చిన్న కుట్టు పెట్టేసుకొని నెమ్మదిగా మనం షేప్ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ అంతా. 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చు అనేది వదులుకోవాలండి. ఎక్కువ ఖర్చు అనేది పెట్టుకోకూడదు, అలా అయితేనే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత మనం కట్స్ దగ్గర మనము ఈ విధంగా టక్స్ అనేది పెట్టుకోవాలండి. అలా అయితేనే మనకు కట్స్ అనేవి తిరుగుతాయి నీట్గా. ఇప్పుడు మనము మొత్తం అంతా కూడా రివర్స్ చేసుకుందాము. ఇది మొత్తం రివర్స్ చేసుకుంటే మనకు డిజైన్ అనేది రెడీ అయిపోయినట్టేనండి.
చూడండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.